మరి నేను చాలా సంతోషించి అభినందించే విషయం ఏంటంటే, నేను మీ ఫోటోలు చూశాను, సువార్త చేశారు. అది చాలా సంతోషం. సభల్లో మాట్లాడటం, మరి ఏదేదో పరిచర్యలు పరిగెత్తడం ఇవన్నీ ఒక వ్యక్తి అయితే, స్వార్థ అనేది ప్రకటించడం చాలా. మేము యూత్ గాస్పల్ టీమ్ గా గత 20 సంవత్సరాలు పైబడి స్వార్థ ప్రకటిస్తానే ఉంటాం ప్రతి సోమవారం. కనుక 11 సంవత్సరాల నుంచి కొంచెం వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా దేవుడి కృపను బట్టి అక్కడ కూడా ఆకుండా కొనసాగిస్తాం. ఈ మధ్య మీరు కదా సాల్వేషన్ గాస్పల్ చేయడం అనేది గొప్ప సంగతి. నిన్న సువార్తలు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా నేను ప్రభు నామములో అభినందిస్తా ఉన్నాను. ముందు ముందు అలాంటి పరిచర్యలు ఇంకా ఘనంగా చేయడం గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి ఇష్టమైంది మన ఖాతాలో పడే పరిచర్య ఏదైనా ఉందంటే చర్చల్లోకి వెళ్ళి మాట్లాడటం, సంఘాల్లోకి వెళ్ళి చెప్పడం అంత గొప్ప ఏం కాదు, కానీ అన్యజనులకి సువార్త చెప్పడమే చాలా గొప్ప పరిచర్య. నేను సంఘం లేకుండా పరిచర్య చేయటం ప్రారంభించాను, సంఘం లేకుండా. కానీ దేవుడు మరి నాకున్న ఆసక్తిని బట్టి 4 స్థలాల్లో పరిచర్య ప్రోగించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అది దేవుని కృప తప్ప ఇంకోటి ఏం కాదు. కనుక మనం ప్రభు కొరకు కష్టపడటానికి ఇష్టపడితే దేవుడు తప్పనిసరిగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మనందరి పక్షంగా చేస్తాడు, చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. సరే, ఈ రోజు మరి మనమే 3 రోజుల ముందు ఎప్పుడో చెప్పారు ఏం చెప్పాలి అని మనసులో ఆలోచించుకుంటూ ఉంటే, ఎందుకో దేవుడు ఇక్కడ అగ్ని ఆరాధన, అభిషేక ఆరాధన ఏదో అన్నారు మరి పాంప్లెట్ లో. నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు పరిశుద్ధాత్మల గురించి, ఆత్మ చేయు కార్యాల గురించి చెప్పని ప్రభు చెప్పారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నా మనసులో ఉన్న మాటలు పెడతాను. దేవుడు ఏ మాటలు అయితే నా ముందు ఉంచాడు, కనుక మనకు తెలుసులే అన్నట్టు కాకుండా దీని ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నారు అన్న విషయాలు మనం నేర్చుకుని దేవుడు స్తుతిస్తూ టైం గడపాలి. మనం ఎప్పుడు దాకా సాయంకాలం 6 గంటల దాకా. అందుకని ఏం తొందర లేదు, ఎండ వచ్చినా తొందర లేదు కదా, కరెంట్ పోయినా ఇబ్బందులు. 3 సార్లు కరెంట్ పోయి బట్టలను తెరిచిపోయి అంటారు. ఒకవేళ ఇప్పుడు కూడా పోవచ్చు. మనం దేనికైనా సిద్ధపడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మరి దేవుడు నన్ను ప్రేరేపించిన మాటలు ఏమిటి అంటే, చూడండి, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటది, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనక మీరు భయపడవద్దు అనేటువంటి మాట ఉందా? ఒకసారి తీసుకొని చదవండి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. చేసుకుంది, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక మీరు. ఈ ఉదయకాలం మందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని పని చేస్తా ఉన్నాం, ఫలితాలు కనబడతలేదు, అయిన పని మాత్రం ఆగదు. కనుక ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతూ కొన్నిసార్లు మనకి ఏమొస్తుందంటే పిరికి వస్తుంది, అవిశ్వాసం వస్తుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఈ ఉదయకాలం మంది ఇక్కడున్న మనందరితో, మనమందరం సేవకులం. మొదటితోనే ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక మీరు. ఎందుకు అంటే, నా నామంలో ఎక్కడ 2-3 ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని ప్రభు చెప్పారు. ఇప్పుడు ప్రభువు ఏ రూపంలో ఉంటారు మన మధ్యలో? శరీరధారి ఉన్న దినాలన్నీ ముగించుకుని వెళ్ళిపోయారు కనుక ఇప్పుడు ఆత్మ రూపంలోనే ఆయన మనతో ఉంటారు కదండి. తండ్రి యొక్క ఆత్మ ఉన్నది, యేసు క్రీస్తు ఆత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ కూడా ఉన్నది కదా. పౌలు గారు రాస్తూ అంటాడు కొన్నిసార్లు క్రీస్తు ఆత్మ అని, యేసు ఆత్మ అని, తర్వాత యెహోవా ఆత్మ అని. ఇప్పుడైతే ప్రజెంట్ ఏంటంటే పరిశుద్ధాత్మే మనలను బలపరుస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక ఆత్మ రక్షించబడాలంటే మొదట ఒక హృదయంలో ఏం జరగాలి అంటే పరిశుద్ధాత్మ కార్యము జరగాలి. యేసు ప్రభు దేవుడని ఒప్పించినప్పుడు వాళ్ళు బహిరంగంగా మరి ప్రభువుని నమ్ముకుంటారు, అప్పుడు నమ్మి బాప్తిజం పొందుతారు. సరే, పరిశుద్ధాత్మ మరి పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ ఉంది. ఇప్పుడు ఏంటంటే 51వ కీర్తనకు వచ్చేటప్పటికి దావీదు చెబుతూ ఉంటాడు ఏమని అంటే, తప్పు చేసి పాపం చేసినప్పుడు ఆయన అంటాడు రక్షణానందం తీసివేయొద్దు అని చెప్తూ ఏమంటాడంటే,
నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతకు ముందు పరిశుద్ధాత్మ అనే పేరు లేదు, యెహోవా ఆత్మ అని ఉంది. అయితే పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తారంటే ఎవరైతే రక్షించబడతారో వాళ్ళందరికీ దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మను సంచకరువుగా భయానాగా ఎవరికి భరోసాగా మనకి ఇచ్చారు. భరోసాగా కదా. ఎఫెసీ పత్రికలో ఉంటది ఏమని అంటే 1:13 మీరు చూస్తే వీళ్ళందరూ కూడా ఆత్మ చేత ముద్రించబడితిరి అని. ఎందుకు ముద్రించబడ్డాము అంటే ప్రభు చెబుతారు కదా, మీరు మీ సొత్తు కాదు వెలుగు పెట్టు కొనబడ్డాను కనుక మీరు నా బిడ్డలు అని చెప్పడానికి దేవుడు ఒక ముద్ర ఏం చేశాడు చెప్పండి? సీల్ వేసాడు అన్న కదా. కొన్ని మరి కంపెనీలు బ్రాండేజ్ కోసం చెప్తా ఉంటారు ఏమని, ISI ముద్ర ఉంటే అది చాలా గ్యారంటీ అని వాడతాం అన్నమాట. కనుక రక్షించబడ్డ విశ్వాసులము దేవుడు మనకి ఏ ముద్ర వేశాడు? పరిశుద్ధాత్మతో ముద్రించాడు. పరిశుద్ధాత్మతో ముద్రించాడు. ఆత్మతో మనము ముద్రించబడ్డాం. ఎందుకంటే నువ్వు నా సొత్తు అని దేవుని బిడ్డలమని ముద్రించబడ్డాం. అంత మాత్రమే కాకుండా దేవుడు ఆత్మతో కూడా మనలను నింపుతూ ఉంటాడు అన్నమాట. బైబిల్ చెప్తూ ఉంటారు కదా, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. కనుక దేవుడు ఆత్మ స్వరూపుడుగా మన మధ్యలో పనిచేస్తా ఉన్నారు. ఈ ఉదయకాలం అందు ప్రభు ఇచ్చే మాట ఏంటంటే, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక మీరేమి చేయకూడదు? భయపడకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆత్మ స్వరూపి అయిన దేవుడు, ఆత్మతో మన మధ్యలో సంచరించుచున్న దేవుడు. ఆత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక మనము ఆయనను ఘనపరుస్తూ, గౌరవిస్తూ, స్తుతిస్తూ, పాడుతూ, ఆరాధన చేస్తూ, వాక్యం వింటూ, ప్రార్థనలు చేస్తూ మనము ముందుకి సాగిపోదాము గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, జకరియా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూస్తే అక్కడ కూడా ఒక చక్కటి మాట ఉంటది. ఈ కార్యములు జరుగుతూ ఉన్నాయి కదా, కార్యాలు జరుగుతాయి కానీ మన తెలుగుతో మన జ్ఞానంతో జరగదు. నాతో ఇట్లేను వాక్కిదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే. ఆమేన్, హల్లెలూయా. ఒక మందిరం కట్టడానికి జరుగు అవి అక్కడ ప్రయత్నం చేస్తారు. శక్తి చేత బలము చేత కార్యాలు జరగవు కానీ దేని చేత జరుగుతాయట? దేవుని స్తోత్రం కలుగును గాక. సువార్త ప్రకటించడం మన బాధ్యత, కార్యాలు చేసేది ఎవరు? దేవుడు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీ శక్తి చేత మీ బలం చేత అవును, కానీ నా ఆత్మ ద్వారా మాత్రమే కార్యాలు జరుగుతాయి. ఈ రోజున ఈ 12 గంటల స్తుతి ఆరాధన అనేది ఆత్మ సంబంధమైన కార్యము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 2 కొరింథీ 13:15 మనం చూస్తే చక్కటి మాట. అమ్మ, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17 వచనం. ప్రభువే ఆత్మ. ఆమేన్, హల్లెలూయా. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ కాడ ఏముండవా? బంధకాలు ఉండవు, కట్టు మరి ఏమి ఉండవు అన్నమాట. ఏముంటాయట? స్వాతంత్ర్యం, స్వేచ్ఛగా, స్వతంత్రంగా మరి ప్రభుని స్తుతించి గణపరిచే కృప ప్రభు మనకి ఇచ్చారు. సరే, ఆత్మలో చాలా విషయాలు మనకుంటా ఉంటాయి. తెస్సలోనికైతే మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే ఒక సెకండ్ మాట ఉంటుంది. ఏమని అంటే, ఆత్మను ఆర్పివేయకుడి అనే మాట ఉందా? ఒకసారి చదువు. ఆత్మను ఆర్పివేయకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మను ఆర్పివేయకూడదట. అంటే ఇప్పుడు కూడా దాన్ని వెలుగుతూ ఉండేటట్టుగా మనం ఏం చేయాలి? చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? మనం చూసుకోలేదనుకో, నిర్లక్ష్యం ఉంటే ఆత్మ ఆరిపోతుంది.
ఆత్మ గురించి ఎందుకు పరిశుద్ధాత్ముడు ఇలా రాయించారు అని మనం చూస్తే, సామెతల గ్రంథం 27 మనం చూస్తే ఉంటది కదా, ఏమని అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే మన ఆత్మ ఉంది, మనకి దేవుడు ఏమిచ్చాడు అంటే పరిశుద్ధాత్మని ఇచ్చాడు కనుక పరిశుద్ధాత్మని ఇప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఆరిపోకుండా చూసుకోవాలి కదా. ఆరిపోవటానికి ఒక దీపం ఆరిపోవటానికి కారణం ఏంటి అంటే నూనె లేకపోవటం, ఒత్తి సరిలేకపోవటం కదండి. ఇదివరకు బ్యాటరీ మీద, లారీకి వెళ్ళే బ్యాటరీ మీద రాసేవాడు అనమాట, ఏమని ప్రతిరోజు నన్ను గమనింపు అని. మనం కూడా ప్రతిరోజు కూడా ఆత్మ సహాయం ద్వారా దేవుడి చిత్తానుసారంగా ఉన్నావా లేదని మనం కూడా ఏం చేసుకోవాలి, గమనించుకోవాలి. అందుకని కొంతమంది ఆత్మను ఆరిపేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఆరిపోతామంటే నిర్లక్ష్యం చేస్తే ఆరిపోతూ ఉంటారు. కనుక ఈ మాటను బట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే ఆత్మను ఆర్పుకోకుండా చూసుకోవాలి. మన ఆత్మను ఎప్పుడు కూడా పెంపొందించుకోవాలి, ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు పురికల్పబడుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు రేపబడుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక మరి రాజుల గ్రంథం 2:9 చూస్తే 2 రాజుల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటది. ఎలీషా అడుగుతాడు అన్నమాట. ఎలీషా ఏమడుగుతాడు అంటే, ఏమండి ఓ పాస్టర్ గారు మీ దగ్గర పరిశోధన చేశారు కనుక మీ మందిరాలు మాకు ఇచ్చేయండి, మీ సంఘాలను మాకు అప్ చెప్పండి అని ఎప్పుడూ అడగలేదు. ఏమడిగారు ఆయన? ఆ వచనంలో చూస్తే, అయ్యా నాకు 2 పాళ్ళు ఆత్మను నీకు కలిగిన ఆత్మలో. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ రోజున చాలా మంది ఏమడుగుతున్నారంటే సంఘాన్ని ఇస్తావా, జనాలు ఇస్తావా అని అడుగుతున్నారు. కానీ ఎలీషా ఏమడుగుతున్నాడు? 2 పాళ్ళు ఆత్మ. కానీ అడిగేది కొద్ది కష్టం ఉందని ఆయన, మరి దేవుడి చిత్తమైతే వస్తుంది, అది నా చేతిలో లేదని చెప్తారు. కానీ ఆశ ఉంది కనుక ఎలీషాకి దేవుడు ఏం చేశాడు? 2 పాళ్ళు ఆత్మ ఇచ్చాడు కనుక మరి ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేసే గొప్ప. అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఎలీషా గారు చనిపోయి సమాధులు పెట్టబడినప్పుడు ఫిలిష్తీయుల భయం చేత ఒక శవాన్ని మరి ఇశ్రాయేలీలు దాచిపెట్టేటప్పుడు గొయ్యి తవ్వి పూడ్చిపెట్టడం ఇవన్నీ బయట అని చెప్పి ఏదోట్రా ఈ మరి బయట ఉంచకూడదని ఒక గుహలో ఉన్న శవంలో ఆయన పెట్టేయబోయినప్పుడు అతడు ఏం చేశాడంటే ఎలీషా ఎముకలు తగిలిన తర్వాత అతడు బ్రతికిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఆత్మలో పాళ్ళు కోరుకున్నారు కనుక ఇలాంటి అద్భుతాలు సాధ్యమైంది. ఈ రోజున చాలా మంది ఆత్మలే ఉండకపోయినా పర్లేదు, దేవుడు వచ్చేస్తాడు మనల్ని వాడుకుంటాడని చెబుతారు. కానీ ఆత్మ లేకపోతే అద్భుతాలు జరగవు, ఆత్మ లేకపోతే కార్యాలు జరగవు, పరిశుద్ధాత్మ లేకపోతే తగ్గింపు అన్నది ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది భక్తులు ఉంటారన్నమాట, నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అంటారు. కనుక పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నోరు జారిపోతే వెంటనే ఏం చేస్తారు? అయ్యా తప్పు అయిపోయిందని సారీ చెప్పడానికి ఎవరు కూడా ఇష్టం. పాస్టర్లు చాలా మంది కదా రెఫరెన్స్ చెప్తూ పొరపాటు చేస్తే ఎంత ఏమంటారు? క్షమించండి, సారీ అని మరొకరి. అది అంత పెద్ద నేరమా, ఏమన్నా కష్టమా? కానీ ఆత్మదేవుడు అలా మాట్లాడేస్తాడు అన్నమాట. అయినా నువ్వు రెఫరెన్స్ కరెక్ట్ గా చెప్పలేను, లేకపోతే నోరు పొర్లింది కనుక చూడండి. అలాగే ఇది అంతా ఎలా జరుగుద్ది అంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆత్మ లేని వాళ్ళు అవి ఎవరేం చేస్తారులే అని తలబిరుసుగా పోతూ ఉంటారు. కనుక ఈ రోజున మనమందరం కూడా పరిశుద్ధాత్మతో నింపబడము గాక. దేవుడు కొలత లేని ఆత్మతో దేవుడు మనలను, మన సంఘాలను, మన కుటుంబాలను, దైవజనులను, ఇక్కడ ఉన్న ఈ సంఘాన్ని ప్రభువు నింపును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ పొందుకుందాం, ఆత్మ ద్వారా మనం ముందుకు సాగుదాం. కనుక ఆత్మ పొందిన వారు కొన్ని అద్భుతాలు చేశారు. ఒక 2-3 నాకున్న సమయంలో వాటిని సమయం చెప్పలేదు, కానీ ఎందుకంటే మన ఆయాలు దాకా ఉండాలి కనుక కొంచెం ముందైనా వెనకైనా కొంత ముందుకు వెళ్దాం. నా మనసులో ఉన్న మాటలు మీకు చెబుతాను. సరే, ఇక్కడ సంసోను గురించి మనం కొన్ని మాటలు ధ్యానం చేయబోతున్నాం. సంసోను గురించి, సంసోను యొక్క పరిస్థితి మనకు తెలుసు. సంసోను ఎలా పుట్టారు అంటే మరి మనోహుడు అనేటువంటి అతని భార్య అయినటువంటి గొడ్లాలుగా ఉన్నప్పుడు దేవుడే దిగి వచ్చి మనోహు భార్యను దర్శించి
అలాగా మనోహరు కూడా దర్శించి అమ్మా నీకు సంతానం కలుగుద్ది, నువ్వు కొంచెం జాగ్రత్తగా బ్రతికితే ఆ బిడ్డ దేవుడి వరకు నజీరు చేయవలసిన వాడు అవుతాడు అని చెప్పడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన వాడు ఎవరంటే సంసోను కదా. బైబిల్లో గొప్పోడు ఎవరుగా బలవంతుడు అంటే సంసోను అనే చెబుతున్నారు. సంసోను చేసిన బలమైన కార్యాలు ఎవరో చేయలేరు. బలవంతుడు ఎవరు అంటే సంసోను కదా. దేవుడు స్నేహితుడు ఎవరంటే అబ్రహాం కదా. మరి దేవుడు ఇల్లంతట్లో నమ్మకమైన వాడంటే మోషే. నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అంటే దావీదు. అలాగా బైబిల్లో సంసోను గురించి బలవంతుడని రాయబడలేదు, కానీ అతను చేసిన కార్యాలు బట్టి బైబిల్ అంతట్లో బలమైన వాడు ఎవరంటే సంసోను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ సంసోను అలా పుట్టాడు, కానీ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళకూడదు. సంసోను నజీరు చేయబడ్డాడు కనుక ద్రాక్ష తోటల వైపు వెళ్ళకూడదు, కానీ అతను ఏం చేస్తున్నాడు, అలాగే వెళ్ళటం జరిగింది. ఎప్పుడైతే ద్రాక్ష తోటల వైపు వెళ్తూ ఉన్నాడో కదా, అతనికి ఏమెదురు వస్తుంది, ఒక సింహం, కొదమ సింహం ఎదురు వస్తూ ఉంటాడు. కొదమ సింహం ఏమంటే, సింహం అంటే మన శత్రువు, ద్రాక్ష తోట అంటే సంఘం కదండి. సంఘములో ఎవరినొకరు మింగుతామని శత్రువు ఏం చేయలేదు, సింహం పైగా అక్కడ ఉన్నాడు. కానీ సంసోను చూసి ముందుకు వస్తూ ఉంటే సంసోనును దేవుని ఆత్మ ప్రేరేపించిందట. దేవునికి స్తోత్రం చెప్పండి. న్యాయాధిపతులు 13:25 మనం చూస్తే అక్కడ సంసోను పెద్దవాడైన తర్వాత ఒక చక్కటి మాట ఉంటుంది. మధ్యనున్న మహదేగానులో ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం, ఈ పగటి సమయంలో దేవుని ఆత్మ మనందరినీ రేపునుగాక. చూడండి, ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు సంసోనును ఆత్మ ఏం చేస్తుందంట, దేవుని ఆత్మ రేపుతా ఉందట. రేపడం అనే మాటనే మన జపనీగా చెబుతారు అన్నమాట. ఏమని అంటే, రేపడం అనే మాట పచ్చి తెలుగులో చెప్పాలంటే ఏంటి, రెచ్చగొట్టుటంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున సంసోనును ఆత్మ రేపుతూ ఉందట. ఎందుకు, నువ్వు సైలెంట్ గా ఉండటానికి వీల్లేదు, నువ్వు ఎక్కడ ఒక చోట ఉండటానికి వీల్లేదు. నువ్వేం చేయాలంటే దేవుడి కొరకు బలమైన కార్యాలు చేయాలి, దేవుని కొరకు నువ్వు నిలబడాలి అని చెప్పి ఆత్మ రేపుతా ఉందట. ఈ రోజున ఈ 12 గంటల ఆరాధన చేయాలని దైవజనులు ఏం చేసింది, ఆత్మ రేపింది. ఈ రోజు నేను సువార్త ప్రకటించాలని, ఈ రోజు మరి ఈ స్తుతి ఆరాధన చేయాలని ఆత్మ రేపింది కదండి. ముందుగా నిర్ణయించి ఇక్కడ ఇది నిర్ణయం చేయటం, మనందరినీ ఆహ్వానించడం, మనందరూ రావడానికి దేవుడు ఎంత గొప్ప కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం ఆత్మలు రేపబడుదును గాక. ఆమేన్, హల్లెలూయా. రేపబడాలి, దేవుడి కొరకు మనం బలంగా నిలబడాలి. ఎందుకంటే మనం బలహీనులమే కానీ మనం నమ్మిన దేవుడు బలవంతుడు. మనలో ఉన్న ఆత్మ బలమైన ఆత్మ. ఎందుకంటే నేను మీకు పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు అని ప్రభు చెబుతారు. ధైర్యపరచు ఆత్మ, దత్తపుత్రాత్మ, మనోధైర్యం కలగజేసే ఆత్మను ప్రభు మనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే యేసు ప్రభు తన శిష్యులతో చెబుతారు, ఒకవేళ మీరు ఆయా సందర్భాల్లో శత్రువుల చేతికి అప్పచెప్పబడతారు, అన్యుల చేతికి అప్పగించబడతారు, కానీ ఏం చెప్పాలని ముందుగా నిర్ణయించుకోవాల్సిన పని మీకు లేదు. ఏం చెప్పాలో ఆ సమయంలో నేను మీకు ఇస్తానంటాడు. అప్పుడు మీరు ఏమి చింతించవద్దు, కానీ మీరు వెళ్ళండి, నేను ఇస్తాను, నేను మాట్లాడిస్తానంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఈరోజు దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆత్మ ద్వారా రేపబడుతుంది కాక, ఆత్మ ద్వారా మనం ఎక్కడెక్కడ మౌనంగా ఉండకూడదు కాక, సంఘములో సహవాసంలో ఏదో కార్యక్రమంలో మనం మండే కార్యక్రమంలో ఉండదు కాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ అగ్ని అభిషేకం ప్రభు కుమ్మరించాడు. వచ్చిన వాళ్ళందరూ మండబెట్టి ఉన్నారు. ఇది 12 గంటల మంట. ఆమేన్, హల్లెలూయా. ఆ మంటలలో మనము కాలిపోదుము గాక. యేసు ప్రభు చెప్పారు కదా, యెహోవా గారు చెప్తారు మనకి ఏమని అంటే, నేను నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చిన వాళ్ళు అగ్నిలో బాప్తిజం. అగ్ని అంటే పరిశుద్ధ ఆత్మ పోలిక. మేడగదుల అభిషేకం వచ్చినప్పుడు
ఏ పోలికలో వచ్చింది? బలమైన గాలి ధ్వని అంటే పోలికలో వచ్చింది. తర్వాత అగ్ని నాలుకల వలె విభాగించబడిన ఆత్మతో వచ్చింది. మోషేను దర్శించినప్పుడు కూడా పొగలు, మండుతున్న పొగలు ఏం కనిపించింది? అగ్ని. ఆమేన్, హల్లెలూయా. అగ్ని అంటే కదా మనలో ఉన్న మస్తంతా తీసివేస్తుంది, మలినమంతా తీసివేస్తుంది, కడిగి వేస్తుంది. కనుక అటువంటి ఆత్మను మనము పొందుకుందాము గాక. చూడండి 14వ అధ్యాయం, మరి అదే న్యాయాధిపతులు 14:6 మనం చూస్తే అక్కడ సంసోను చేసిన ఒక కార్యం కనపడుతూ ఉంటది. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా చేతిలో ఏమీ లేకపోయినను ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, యెహోవా ఆత్మ సంసోను మీదకి ఏమొచ్చింది? మరి కొదమ సింహం ఒకటి గాండ్రిస్తూ నోరు తెరుచుకుని వస్తా ఉందట. మనం కుక్కను కొడతా కూడా ఇప్పుడు ఇబ్బంది, కర్ర లేకపోతే. రాత్రులు ప్రయాణం చేస్తూ ఉంటే సేవకులుగా మరి మీకున్నాయో లేవో అనుకోవాలి, కానీ సైలెంట్ ఉంటది. ఉంటే ఉండిపోతుంది, లేదనుకో మనం కొంచెం ముందుకు వెళ్ళాక లెగిసి ఎన్ని కిలోమీటర్లు అయినా సరే గద్దింతే తప్ప ఏమాత్రం స్లో అయినా వచ్చి పట్టేయాలి. గద్దించినప్పుడు కొన్ని ఆగితే, కొన్ని అయితే అక్కడ. నాకు తెలిసిన ఫాస్ట్ గా అన్నారు, ఆయన భార్య వెనకాల ఉండేది, ఆమె చేతికి కర్ర ఇచ్చేవాడు అన్నమాట. ఎందుకయ్యా ఈ కర్ర పెట్టుకెళ్తాం అంటే కుక్కల కోసం. ఏమన్నా అప్పుడు కుక్కలు ఉంటే ఉంది, కానీ ఇప్పుడు మోడీ గారు పుణ్యం అంటూ ఆవులు కూడా రోడ్ల మీదే ఉంటున్నాయి. మరి మీ ఏరియాలో ఉన్నాయో లేవు మాకు తెలియదు, కానీ మా ఏరియాలో ఆవులకి ఇంకా కట్టే పనే లేదన్న. అక్కడక్కడ పగలంతా తిరుగుతాం. రాత్రులు వచ్చేదాడికి 10, 20, 30, 50 ఏం చేస్తున్నాయి రోడ్డు మీద అనుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఇక్కడ సంసోను మీదకి ఏమొస్తుందంటే ఒక సింహము గాండ్రించుకుంటూ వస్తూ ఉంది. మామూలుగా అయితే సంసోను చనిపోవలసినోడే కానీ అతనిని దేవుని ఆత్మ ప్రేరేపించడంతో ఏమైపోయాడు చెప్పండి? బలవంతుడైపోయాడు. చేతిలో ఏమీ లేకపోయినా సింహాన్ని సంపి చీల్చి పక్కన పాడేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మన శత్రువు కూడా సింహమే. పేతురు గారు అంటారు కదా, మీ శత్రువైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నారు కనుక శత్రువు ఎవరంటే సింహము. సింహాన్ని మామూలుగా అయితే చేర్చలేం, కానీ ఆత్మ బలంతో సంసోను ఏం చేశాడు చెప్పండి? సింహాన్ని చీల్చివేశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడున్న సేవకులమైన మనందరికి దేవుడు అలాంటి ఆత్మ బలమును ప్రభువిచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అది సరే. ఇక సంసోను జీవితంలో చాలా కార్యాలు చేశారు కదండి. ఒకసారి గేట్ మూసేస్తే ఆ గేటునే పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. సరే, సంసోను జీవితంలో ఆత్మ ప్రేరేపణ బట్టి జరిగిన మరొక కార్యాలు మనం చూడబోతున్నాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే సంసోను జీవితంలో కొన్ని ఆలోచనలు చెంది కేకలు వేయగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక మాట సంసోను జీవితంలో చాలా గజిబిజలు వచ్చినాయి. ఏంటంటే తను ప్రేమించినటువంటి భార్యను ఏం చేశాడు? ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎవరో మామూలుగా ఫిలిష్తీయులు పెళ్లి చేశాడని చెప్పి సంసోను పలికించుకోవడానికి ఏం చేశాడు? 300 నక్కలు పట్టుకుని జతలుగా పట్టి తోకలు బంధించి డ్యూటీ పెట్టి ఫిలిష్తీయుల యొక్క చేలన్నీ కూడా తగలదు. ఫిలిష్తీయులు చేలు తగలబెట్టేటట్లు ఎవరే ఇదంతా చేసినాడని ఫిలిష్తీయులు అందరూ ఆలోచన చేస్తే వాళ్ళు అంటారు, తిమ్నాతీయుని యొక్క అల్లుడైన సంసోను చేసిన పని. మరి మనకు ఎంత నష్టం చేస్తాడని చెప్పి ఏం చేశాడంటే ఆ ఊళ్ళో ఫిలిష్తీయులు అందరూ కూడా సంసోను చేసుకున్న భార్యను లేకపోతే మామని వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా కాల్చివేశారు. ఇక వాళ్ళతో కొంత యుద్ధం చేసి ఎందుకైనా మంచిదని చెప్పి సంసోను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఒక బండ సందులోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. యాకోబు బండ చందులు. దానికి ముందు చరిత్ర అంతా చూస్తుంది.
బండ అంటే యేసు ప్రభువే. దేవుని స్తోత్రం చెప్పండి. సందు అంటే ఆయన గాయములు. విసిగి వ్యాసారిపోయిన సంవత్సరం జీవితంలో ఆ బండ సందులో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంలో ఫిలిస్తీన్లందరూ వచ్చి కట్టుకట్టుకుని ఇశ్రాయేలు దేశం మీద వచ్చారట. ఇశ్రాయేలీలు అన్నారు, ఎవరు మేము బతకనివ్వరా మమ్మల్ని ఇక్కడ, ఎంత బలం ఉంటే మాత్రం ఇలా చేస్తారంటే వాళ్ళు వచ్చి అంటారు, మిమ్మల్ని ఏమీ చేయ, మాకు ఇబ్బంది కలిగించిన ఒక సంశోధన మాత్రం పట్టి తీస్తే చాలు, మిమ్మల్ని వదిలేస్తాం, మీ సేవలు కానీ మీ పిల్లలు కానీ ఏమీ చేయమన్నప్పుడు వీళ్ళలో ఎంతమంది లేదంట? 3,000 మంది లేదంట. ఒక్కను బంధించడానికి ఎంతమంది వెళ్ళవలసి వచ్చింది అంటే సంశోధన బలం ఎంత గొప్పదంటే అంత బలం అన్నమాట. అలా అర్థన వేయచ్చు. సరే 3,000 మంది వెళ్ళి అడుగుతూ ఉన్నారు, అయ్యా ఇశ్రాయేలీయులు ఏలికలని మీకు తెలీదా? నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు బాగానే ఉన్నావు, ఏదో అక్కడ నువ్వు పెట్టొచ్చి హాయిగా బండ సొంతలో నువ్వు విశ్రాంతి తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ హాయిగా నువ్వు బాగానే ఉన్నావు, కానీ ఊళ్ళో నేను పడే ఇబ్బందులు ఇన్ని కాదు. ప్రస్తుతానికి మనం డౌన్ అయ్యాం, వాళ్ళు ఏలికలుగా ఉన్నారు, నువ్వు చేసిన పని ఏంటి అని అంటే అప్పుడు అంటారు, మరి నన్ను ఏం చేయమంటారు మీరు? ఏం కాదు, వాళ్ళు అన్నారు, నిన్ను బంధించేస్తే వాళ్ళు మన పొలాలకి రావడం మానేస్తారంట, నేను బంధించడానికి వచ్చేవని చెప్పాను. అప్పుడు వాళ్ళ చేత ఒక ప్రమాణం చేయించుకుంటాడు, మీరు నాకు ఏ హాని చేయనంటే ఓకే, మీరు బంధించి తీసుకెళ్ళొచ్చు, మీరు మాత్రం ఏం చేయొద్దు, శత్రువు ఏదైనా చేయాలనుకుంటే అప్పుడు దేవుడే చూసుకుంటారు అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు సంసోను ఏం చేశారంటే ఇశ్రాయేలీలే 3,000 మంది వెళ్ళి బంధించి భుజాల మీద అతన్నే మోసుకుంటూ వస్తే, దేవుని బిడ్డలారా, ఫిలిస్తీన్లు లేహి దగ్గర అనే ప్రాంతానికి వచ్చేటప్పటికి ఫిలిస్తీన్లంతా ఏం చెప్తారు, మా శత్రువు మాకు దొరికేదని పెద్దగా కేకలు వేస్తా ఉన్నారట. ఈ రోజుతో మా శత్రువు పని అయిపోయింది, మా దేవుడు నమ్మిన దేవుడు దేవత మాకు సహాయం చేశాడు, మా శత్రువు బంధించబడ్డాడు, దొరికాడని కేకలు వేస్తా ఉంటే దేవుడి ఆత్మ అతని మీదకి పైనుంచి వచ్చిందట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆత్మ ఫిలిస్తీన్లోనికి మన సంస్థలోనికి వచ్చిందో కట్టబడ్డ చేతులు కాళ్ళు త్రాణులన్నీ కూడా ఎలా వెళ్ళిపోయాయట? చిన్న పురుకోసలు లేకపోతే ఇంతకు ముందు ఉండి కదా పురుకోసలు, వాటికి నొప్పు తగిలితే ఎలా తెగిపోతుందో త్వర అన్నట్టు అయిపోయినాయి అంట. ఎవరు వాళ్ళందరూ చూశారు, ఏమీ కనపడలేదు. ఒక పచ్చి గాడుగా ఒక దవడ ఎముకలు తీసుకొని 1000 మందిని ఫిలిస్తీన్లను చంపేసి 2 కుప్పలుగా చేశాడట, 2 కొండలుగా. దేవునికి స్తోత్రం. ఇంత కార్యం ఎలా జరిగింది? దేవుని యొక్క ఈ రోజు ప్రతి ఆత్మతో దేవుడి సంఘాన్ని దైవజనులకు మనందరినీ ప్రభువు నింపుడుగాక, మనము కూడా విజయాలు పొందుడుగాక, ఆత్మీయ యుద్ధములు, ఆత్మీయ యాత్రలు, ఆత్మీయ పరీక్షలు దేవుడు ఆత్మ ద్వారా మనం విజయాలు పొందుడుగాక. తనకు జరిగిన విషయం ఏంటంటే ఎంతమందిని చంపి దాహంతో అల్లాడిపోతూ ఉంటాడు, అల్లాడిపోతూ ఒక ప్రార్థన చేస్తాడు ఆయన, ప్రభువా ఎంత గొప్ప కార్యం చేశారు, కానీ ఇప్పుడు నేను దాహంతో చనిపోతే శత్రువులు నన్ను అవమానపరుస్తారు కదా, మరి నేను చనిపోవడం నీకు ఇష్టమని ఒక ప్రార్థన చేయగా దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. తన బిడ్డల పట్ల ఎంత కార్యం చేస్తాడండి, అద్భుతాలు సూచక్రియలు చేస్తాడు. ఏం చేశాడంట? దేవుడు కిందకి చూసినట్టయితే లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చాడంట. దేవుడు తీరిస్తే నీళ్ళు ఎలా వచ్చినాయి? పుష్కలంగా పైకి వచ్చినాయి అంటారు. ఆ నీళ్లు తాగి అతడు తెప్పరిల్లుగానే ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, దేవుడు ఇచ్చిన నీళ్లు తాగి అతడు ఏం చేశాడంట? తెప్పరిల్లేదంట. ఈ రోజు మనం కూడా అలసిపోయి ఉంటాం కదా, కొన్ని సందర్భాల్లో సేవలు అలసిపోవటం కన్నా శత్రువు చేసే అరుగులు, శత్రువు చేసే పన్నాగాలు చూసి మనం ఎక్కువ కలిసిపోతాం. ఈ రోజున వాక్యం అని నీళ్ల ద్వారా మళ్ళీ మనం ఏం చేయప్పుడు తెప్పరిల్లుగాక. వాక్యం అనే నీళ్ల ద్వారా మనం తెప్పరిల్లి అలాంటి బలమైన కార్యాలు ప్రభు మన ద్వారా జరిగించును గాక. సరే, ఇక మనం చూస్తే మరొక మాట సంశోధన చేసింది 16:6 ఒకసారి చదవండి.
ఢిల్లీలో అడుగుతా ఉంది సంశోధన ఏమని అంటే, నీ మహాబలము చెప్పు అంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి కదా. దేవుడి పిల్లల బలము దేంట్లో ఉందో ఎవరికే తెలియదు. హల్లెలూయా. దేవుడి మహాబలము ఎందులో ఉందంటే ఆత్మలో ఉంది. దేవుడిలోనే మన బలం, దేవుడిలోనే మన అన్ని కూడా. చూడండి, శత్రువులు సంశోధన చేస్తున్న భీకర కార్యాలను బట్టి ఏ దేవుడు తెలియక మరి సంశోధన ఎక్కడున్నారని నిఘా చేసి అతను గొప్పవాడిగా చెప్పుకొని చూస్తే ఒక చిన్న మైనస్ అతనిలో ఉంది. ఏంటంటే అతను ఎక్కడికి వెళ్ళినా స్త్రీలతో స్నేహం చేస్తాడు అనమాట. చేరోలోను ఇక గాజాలోను ఏమంటే కనపాలి. సరే, మనం ఎప్పుడు కూడా మన శత్రువు ఎక్కడ చూస్తారంటే మన బలహీనత ఎక్కడుందో చూస్తారు, బలం ఎలా ఉంటుందో చూసుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఫిలిష్తీయుల సర్దార్లు ఈ దెలీలా అనేటువంటి దగ్గరికి వచ్చి ఏమంటారంటే, సంసోను లాభం చేసి అతను ఎలాగో బంధించి అప్పచెప్పు, ఈ మధ్యకాలంలో మీ దగ్గరికి వస్తారంట కదా అని చెప్పినప్పుడు సంసోను ఆమె అడుగుతా ఉందన్న ఏమని అంటే, నీ మహాబలము దేనిలో ఉంటుందని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి. సంసోను ఏముందంట? బలం కాదంట, మహాబలం అంట. ఆమె హల్లెలూయా. మహాబలం ఎందులో ఉందంటే దేవుడు ఇచ్చిన అభిషేకం ఉంది, దేవుడు ఇచ్చిన ఆత్మ నింపుదలలో ఉంది. కొంతమంది చూడండి బలహీనులుగా కనపడతాం, దేవుడి కొరకు గొప్ప గొప్ప కార్యాలు కదండి. పౌలు గారు కూడా మాట్లాడతారు అన్నమాట, నేను శరీర విషయంలో కృషించిపోతున్నాను, ఆత్మలో దినదినము కూడా నూతనపరచబడను. ఎందుకంటే మన శరీరాలుగా ఆరోగ్యాలు ఉంటాయి. ఎందుకంటే టైంకి తినము, ప్రయాణాలు అలసట, ఎంత ఒత్తిడి ఉంటుంది సేవకులు. ప్రతి బలహీనత ఎవరి మీద కొత్తది అంటే సేవకులు. ఎవరన్నా సుగర్లేని సేవకులు ఉన్నారంటే తక్కువ, ఏమంటే యావతో లెక్క వచ్చారు. ఎందుకంటే క్యాన్సర్ బట్టి కదండి. అయినా ఏది కూడా దేవుడు ఇచ్చిన ఆయుష్ ఉన్నంత చెప్పు ఏది కూడా మనల్ని బలహీనపరచదు. ఆమె హల్లెలూయా. మనం బలవంతులుగానే ఉంటాం, బలమైన కార్యాలు చేస్తూనే ఉంటాం. బలమైన కార్యం అంటే ఏంటి? ఏదో 10 ఎకరాల ప్లాట్ కొట్టడం, లేదా ఏదో పెద్ద బిల్డింగ్ కట్టడం కాదు. అదే సాతాను చేతిలో ఉన్న ఆత్మలను దేవుని చేతిలో తీసుకురావడం బలమైన కార్యం. ఆమె హల్లెలూయా. అంతే, వాడు కోటలు కోరగొట్టడమే బలమైన కార్యం. హల్లెలూయా. ఈ స్తుతి ఆహారం ద్వారా వాడు ఇక్కడ ఎక్కడ ఏరియా ఉండడానికి వీలు. ఆమె హల్లెలూయా. ప్రతి అభ్యంతరము, ప్రతి అభ్యంతరాన్ని పట్టి బంధించి తెచ్చి దేవుడికి లోపపాటు చేయడమే బలమైన కార్యం. అసలు బలమైన కార్యం అంటే ఏదో పదవి చేయటమో, రాజకీయం చేయటమో, లేకపోతే ఇది కానీ మనకి బలమైన కార్యం ఏంటంటే ఒక మనిషిని రక్షించడమే బలమైన కార్యం. అంటే నరకంలోకి వెళ్ళిపోయి ఆ మనిషిని మనం రక్షించడమే బలమైన కార్యం. ఇప్పుడు దీనిలో అడుగుతోంది ఏమని అంటే, నీ మహాబలము దేనిలో? మహాబలం ఎందులో ఉందంటే నజీరును కాపాడుకుంటూ ఉంది. అన్నిటికంటే దేవుడు ఆత్మ ద్వారా. సరే, సంసోను చేసిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి, మనకు తెలుసు కదా. ఏం చేశాడు ఆయన? ఈమె కొన్నిసార్లు అబద్ధం చెప్పాడు నిజం తెలుసుకుందామని. చెప్పి అతను ఏమయ్యాడంటే ప్రాణం విసిగి సాగుకోలేదంటే కానీ అతను మాత్రం వదిలేకపోయాడంట. అది రాయబడి ఉంటుంది. ఇవి మాటి మాటికి ఇలాగే వేరించి శోధిస్తూ అడుగుతా ఉంటే ఆమె స్వామకు ప్రాణం విసిగి సాగుకోలేదంట కానీ ఎంతగా శోధిస్తావు, నీతో నాకు పని వదిలి వెళ్ళకపోయాడు. ఆఖరికి ఏం చేశాడు? చెప్పేయడం జరిగింది, వాళ్ళు వచ్చి బంధించడం జరిగింది. సరే, చూసినట్లయితే 20వ వచనంలో మనం చూస్తే 16:20లో అతడు ఏమైపోయాడంటే వస్తున్నారు అని చెప్పినప్పుడంట సంసోను అనుకున్నాడంట ఏమని, ఎప్పుడు నేను విడజిల్లుకుని బలవంతుడు అవుతాను అనుకున్నాడు. కానీ దేవుడు అతన్ని ఎడబాసిపోయాడని గమనించలేదట. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, ప్రతి మనిషిలో బలహీనత ఏం చేస్తుందంటే దేవుడి పనికి ఆటంకంగా అనుకున్నాడట. నేను ఎలాగైనా నా దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను ఆత్మతో నింపుతాడని. శత్రువులు మీద పడతాడంటే ఇలాగే రాన్నాడట. ముందు రోజులు ఇలాగే నాన్నగా ఏమొచ్చేది? బలమైన ఆత్మ వస్తే, ఇతనికి బలం వస్తే కదండి 1000 మందిని కుప్పలుగా కూర్చాడు. ఎవరైనా మొత్తం తుంటే ముఖ్యం ఎరగొట్టి ఇలా చేసినోడు ఏమైపోయాడంటే బలహీనుడు అయిపోయాడు కదండి. యేసు ప్రభు అంటారు కదా, నాకు నేరుగా మీరేమీ
చేయదు. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచినట్టు మీకు ఏది ఇష్టమో దేవుడు లేకపోతే మనం ఏమీ చేయలేము, ప్రయాణం చేయలేము, నడవలేము, లేవలేము కదా. మన దేవుడు మనల్ని ఇప్పుడు కూడా ఆత్మతో నింపుతా ఉన్నాడు. హల్లెలూయా. సరే, సంసోను మరి ఆ విషయంలో కొంచెం బలహీనుడైనప్పటికీ కూడా కదా ఒక అద్భుతం రాయబడి ఉంటుంది అక్కడ. ఏమని అంటే ఆఖరి టైంలో అంటాడు, ఏమని అంటే దేవా ఈ ఒక్కసారికి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని బలపరిచేయాలి. తెలుసో తెలియదు నేను పొరపాటు చేసి ఇలా డౌన్ అయిపోయాను అన్నప్పుడు దేవుడు ఏం చేసాడు, మళ్ళీ అతన్ని ఆత్మతో బలపరిచినప్పుడు ఆ గుడిలో ఎంతో మంది ఉన్నారట. గుడి స్తంభాలు 2 రెక్కలతో పట్టుకొని కట్టబడ్డాయి, తరిగి ఎంత నష్టపోయాడంటే కళ్ళు పీకేశారు, అభిషేకం కోల్పోయాడు. కానీ పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు మరి ఆ గుడి కూలిపోయింది, దాంతో పాటు అతను కూడా చనిపోయాడు. కానీ అక్కడ రాయబడ్డ ఒక అద్భుతమైన మాట ఏంటంటే తన జీవితకాలం అంతటా ఎంతమందిని చెప్పాడు, ఆఖరి టైంలో కూడా ఏం చేశాడట, అంతకంటే ఎక్కువ మందిని చంపాడు అని ఒక శత్రువుని రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎప్పుడు కూడా బలహీనం అయిపోయాం అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని బలపరిస్తే కదా ఎప్పటికప్పుడు బలమైన కార్యాలు ప్రభువు చేస్తాడు మన చేత. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సేవకులుగా ఎప్పుడు మనం బలహీనలు కాకుండా. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. కాలేబు అనే ఒక వ్యక్తి అంటారు, 45 సంవత్సరాలప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా 85 కూడా నాకు అదే బలం. వెళ్ళటానికి, యుద్ధం చేయటానికి. అంటే తన బలం ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఒక మాట ఉంటుంది కదా, యెహోవా ఒకరికి ఎదురు చూసిన వాళ్ళు నూతన బలం కదండి. దేవుడు సన్నిధిలో, ప్రార్థనలు, పాటలు, ఆరాధనలు, ఇలా పరిశుద్ధుల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాలేబు అలాగే బలపరిచాడు. బలపరిస్తే ఆయన చక్కటి మాట చెబుతున్నాడు. అందుకని ఇక్కడ ఉన్న మనం ఎవరు కూడా అనుకున్న పనులు జరగలేదని, అనుకున్న గూడు చేరలేదని ఇప్పుడు బలహీనలు కాకుండా దాకా కాలేబు వలె ఎంత వయసు వచ్చినా నాకు ఎప్పటి అట్లు బలం ఉందన్నట్టుగానే మనం మొదలు సాగిపోయేది కాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ఇవన్నీ మనకు తెలుసు. 1 సమూయేలు గ్రంథం 10:10 మనం చూస్తే అక్కడ సౌలు మొట్టమొదటిగా రాజు అవుతాడు. సౌలు పావులే చూస్తే గాడిదలను కాసుకునేవాడు. అప్పచెప్పిన గాడిదలకి అప్పచెప్పిని కాసి దాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తి పరిశుద్ధులతో సహవాసం చేయడం ద్వారా, తన తాతగారైన యాకోబు ప్రార్థన చేయడం ద్వారా ఏమొచ్చింది? దీనికి ఇశ్రాయేలీయుల తొలి రాజుగా అయ్యాడు. సరే, రాజుగా అయిన సందర్భంలో నేను చెప్పే సన్నివేశం ఏంటి అంటే 10:10 ఏమన్నా చూడండి. 1 సమూయేలు వాడు వచ్చినప్పుడు ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ ప్రవక్తలతో కలిసి జీవించడానికి ఇష్టపడ్డాడు. ఎవరో ప్రవక్తలంటే దైవజనులతో కలిసి నడవటానికి, కలిసి ఉండటానికి ఇష్టపడ్డప్పుడు అతని మీదకి ఏమొచ్చింది? దేవుని బలమైన ఆత్మ అతని మీదకి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మీదకి బలమైన ఆత్మ ఇవ్వబోతున్నారు ప్రభు. దేవునికి ఎందుకంటే ఈ 12 గంటల అగ్ని అభిషేక ఆరాధన ద్వారా ప్రతి ఒక్కరిని ఆత్మతో బలపరచాలనే ఈ కార్యం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు ప్రేరేపిస్తాడు. చూడండి, సౌలు ముందు ఆత్మ పొందినోడు కాదు, మామూలు మనిషి. కానీ ప్రవక్తలతో కలిసినప్పుడు, ప్రవక్తల బృందంతో కలిసినప్పుడు అతని మీదకి ఏమొచ్చింది? బలమైన ఆత్మ వచ్చింది. బలమైన ఆత్మ వచ్చింది. తర్వాత శత్రువైన, అక్కడ కూడా ఫిలిష్తీయుల శత్రువు. మీరు 11వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఒకడు నాహాస్ అనే ఒకడు వచ్చి ఫిలిష్తీయుల మీద, ఇశ్రాయేలు మీద సవాల్ చేస్తాడు. వాళ్ళు ఏమని చేస్తారంటే, మేము లొంగిపోతామయ్యా, నీకు ఏం చేయమంటావు అంటే, ఏమంటారు తెలుసు, మీలో పెద్దల యొక్క కొడుకులు తీసి నాకు ఇవ్వమంటాడు. చూడు, శత్రువు ఆలోచన చూసేది ఎలా ఉంటుందంటే, కొడుకులను ఆల్రెడీ ఇక్కడ సంసోను కళ్ళు పీకేశారు కదా, వాడు కోరుకునేదంతా కళ్ళు అన్నమాట కదా.
ప్రతి అపవిత్రత ఎక్కడ ప్రారంభమవుతుందంట? చూపులతో ప్రారంభమై క్రియలతో ముగిసి నాశనానికి నష్టాన్ని. సో శత్రువు ఏమంటాడంటే కొను తోడేస్తానంట. కొను తోడేస్తానంటే ఫిలిష్తీయులందరూ కూడా ఏడుస్తా ఉన్నారు. అప్పుడు సౌలు రాజునికి పోయాడు, కానీ మరి పొలం వెళ్ళి ఎద్దులు తోలుకొస్తున్నప్పుడు అసలు జనాలు ఆడటానికి కారణం ఏంటని ఎంక్వైరీ చేస్తాడు. ఇదిగో పలానా శత్రువు ఎలా అన్నాడు అని చెప్పినప్పుడు అక్కడ చూడండి 11:6 మనం చూస్తే, వినగానే దేవునికి స్తోత్రం కలుగును గాక. బలముగా వచ్చినప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక అద్భుతమైన విజయాన్ని అక్కడ సాధిస్తా ఉంటారు. ఆమె హల్లెలూయా. చూడండి, ఎవరైనా ఏడుస్తుంటే, ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, సేవ కట్టడం కలుగుతూ ఉంటే మనలో కూడా ఏం రావాలి? ఒక భావం రావాలి, ఒక మంట రావాలి. భావం మంట అనేది ఎవరు పెడితే వస్తుంది? దేవుడు పెడితే వస్తారు. చల్లబడిపోతే రాదు. చూడండి, ఈ వార్త వినగానే సౌలు మీద ఏమొచ్చింది? బలమైన ఆత్మ వచ్చిందట. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆ యుద్ధంలో అతడు అద్భుతమైన విజయాన్ని సాధించినట్టుగా మనం చూస్తాం. ఈరోజు నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రతి క్రైస్తవుడికి కూడా ఏం రావాలంటే భారం రావాలి, మంట రావాలి. అవసరమైనప్పుడు పశ్చాత్తాపము ఆత్మ కదండి. 20 అంటాడు కదా, నా జనులలో నశించిపోతున్న వారిని గురించి నా కన్ను కన్నీళ్ళ ఓటుగా నా తల. ఈరోజు చాలా మందికి భారం, కొంతమందికి భారం కాబట్టి భారంతో పరిగెడతా ఉంటే విమర్శించేవాడు కొంతమంది, వెనక్కి లాగేవాడు కొంతమంది, కామెంట్లు చేసేవాడు. కానీ ఇక్కడ సౌలుకి వచ్చిందట, ప్రజలు ఏడుస్తూ ఉంటే దేవుడు ఆత్మతని బలపరిచిందట. దేవునికి స్తోత్రం. బలముగా దిగి వచ్చిందట. ఈ రోజున అనేక మంది నశించిపోతూ ఉంటే మనకు కూడా ఏం రావాలంటే దేవుని బిడ్డలుగా భారం కావాలి. సేవకులకి భారం ఉండాలి, విశ్వాసులు కూడా భారం లేదనుకో శ్రమని అంటూ ఉంటాడు. వారికి సియోనులో నిర్విశాలముగా ఉన్న వారికి శ్రమ. సియోనులో అంటే పరిశుద్ధులు, ఉన్నత శిఖరాలు అవరోధించిన వాళ్ళే, కానీ వాళ్ళు విచారం లేకుండా ఏ నొప్పి లేదు, అన్ని బాగా ఉన్నాయి, హాయిగా గడిపేద్దాం అనుకుంటే ఏమొస్తుందంట? శ్రమ. కనుక మనం అలా కాకుండా భారం తెచ్చుకుందాం కాక. దేవుడు మన శ్రమ చూసి మనకు కొంచెం సమాధానాన్ని ఇచ్చాడు. ఆ దేవుడు కదా, ఆయన తండ్రి తెలుసు ఏ మనిషికి ఏం కావాలో, ఏ ఊరికి ఏం కావాలో, ఏ టైంలో ఏం కావాలో ఆయన తెలిసినట్టుగా ఎవరికి తెలియదు కదా. ఈ రోజు మనకి కొంత ఉత్సవం ఇచ్చారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కనుక తర్వాత మనం సౌలు తన స్థితి చూసినప్పుడు ఏమైపోయింది? తనలో ద్వేషము, పగ, ఈర్ష, విషపు వచ్చినప్పుడు ఏమైంది? దేవుడు అతన్నే వదిలిపోయాడు కదా. మళ్ళీ అదే ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? దావీదు మీదకే. కనుక ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆత్మను ఆత్మకుడి అంటే. సౌలు ఏం చేశాడు? దేవుడికి వ్యతిరేకంగా ఉన్న కారణాన్ని బట్టి అతనిలో ఉన్న ఆత్మ ఆరిపోయింది. అతనిలోంచి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్ముడు వెళ్తే వచ్చేది ఏంటి? దురాత్మక మంచోళ్ళేమో చెడ్డోళ్ళు కాదు, చెడ్డోళ్ళేమో మంచోళ్ళు కాదు. సరే, తన అంతం చాలా ఘోరం ఉంటుంది. ఇదేమి బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా ఏడిస్తే మనలోకి ఏమొచ్చేయాలి? బలమైన ఆత్మ, భారమైన ఆత్మ రావాలి. ఆమె నశించిపోతున్న ఆత్మల పట్ల మనకు బాగుంటారు. ప్రతి సేవకుడికి సేవ ఎంత పెద్దదైపోయినా, సంఘం ఎంత పెద్దదైపోయినా, నీకు అంత ఖాళీ అయిపోయినా నశించిపోతున్న ఆత్మల పట్ల మనము భారం కలిగి ఉందము గాక. సరే, కొద్ది సమయం ఉంది కనుక ఇంకొక ముగ్గురు గురించి క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు గురించి చెప్పాను. ఎక్కువ చెప్పింది ఎవరి కోసం? సంసోను కోసం. రెండోదిగా సౌలు. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఒక అద్భుతమైన కృప దేవుడు ఇచ్చారు. కొత్త నిబంధనలో ప్రభు చెప్తారు కదా ఏమని? నేను తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మను పంపకుండా మీరు ఎక్కడికి కూడా సేవకు వెళ్తారు. అయితే దేవుడు మరి యేసు ప్రభువు ఆరోహణమైన తర్వాత యెరూషలేములో సంఘం యేసు ప్రభువు ఎత్తబడినప్పటికీ ఎంతమంది ఉన్నారట? 500 సహోదరుల భాగం బైబిల్లో రాయబడతారు. కానీ 500 మందిలో ఎంతమంది వెళ్ళిపోయారు? 380 మంది. 380 మందిలో 80 మంది 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 80
ఏం జరుగుతుందో ఏంటని వెనక్కి వెళ్ళిపోయింది. కానీ 120 మంది నిలబడ్డారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. 120 మంది పెద్ద ఎవరంటే పేతురు గారే, శిష్యులు అపోస్తలులు 12 మంది. 12లో వెళ్ళిపోయారు కనుక 11 మంది. ఆరులో మరియా తల్లి, ఆ సంఘం అంతా కలిసి దేవుడు మనతో చెప్పిన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను పొందుకునేదాకా వెళ్ళొద్దన్నారు కనుక ఆ ఆత్మను మనం పొందుకుందాం అని చెప్పి ఒక మేడగదిలో 120 మంది ఏం చేశారు? ప్రార్థించడానికి, స్తుతించడానికి వాళ్ళు ఆ స్థలంలో కూడి ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మొదటి రోజు, 2 రోజులు, 3 రోజులు, 4, 5, 6, 7, 8 రోజులు అలాగే స్తుతి ఆరాధన నాన్ స్టాప్ గా మరి ప్రార్థనలు చేస్తూ, ఆరాధన చేస్తూ, ప్రభువా నీ కార్యాలు జరగాలయ్యా, నువ్వు ఎన్నో చేసి అందుకంటే మేము ఎక్కువ చేయాలి అని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు 10వ రోజున ఉదయకాలమందు చెప్పినట్టుగా అన్ని నాలుకలతో కూడిన ఆత్మ, మరి బలమైన జ్ఞానితో వచ్చిన ఆత్మ వాళ్ళందరి మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ భూమి మీదకి అంతకు ముందు కూడా తరచుగా వచ్చి వెళ్ళిపోయేవాడు, కానీ స్టాండర్డ్ గా రాలేదు. ఎప్పుడైతే ప్రభుత్వం వాగ్దానం చేయబడిందో ఆ ఆత్మ వచ్చినప్పుడు సంఘము ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘము ప్రారంభమైనప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుడు అందరూ కూడా పరిచర్యలు చేయటం మొదలుపెట్టారు. పరిశుద్ధాత్మ రానప్పుడు మనం పేతురు గారి గురించి ఆలోచిస్తే యేసు ప్రభువుని గురించే సాక్ష్యం చెప్పడానికి కూడా జడిసిపోయి 3 సార్లు అబద్ధం ఆడినటువంటి వాడు. యేసు ప్రభు వారు ఎంత చెప్పిన ఆరోహణమైన తర్వాత ఏమంటారు? యోహాను సువార్తలో అంటారు, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను అని వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడైతే వెళ్ళిపోతాడో మళ్ళీ కొంతమంది 5 శిష్యులు 6 శిష్యులు కూడా మేము కూడా వస్తామని వెళ్ళిపోయారు. అతడు రక్షణ పొందకుండా ఏ వరకు వచ్చిందో వెనక్కి వెళ్ళిపోతాడు. అది కూడా అదే, రాత్రంతా ప్రయాసపడ్డా ఒక చేప కూడా సూర్యుడు ఏమైనప్పుడు యేసు ప్రభువు వాడు దర్శించి అంటారు, తెల్లారి మీ దగ్గర ఏమైనా ఉందంటే ధోని కుడి పక్కన వల వేయమంటే ఒకడు ఏం పడ్డాయట? 153 గొప్ప చేపలు పడ్డాయట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న దైవజనులందరి సేవలు కూడా అలాంటి గొప్ప గొప్ప వారు మన మందిరాలకు వచ్చి మన పరిచర్యలో ఉందరుగాక. 153 చేపలు. ఆ తర్వాత దేవుడు పదే యేసు ప్రభువు పేతురు గారిని సూటిగా అడిగారు పరీక్షలు. ఏమని? సీమోను పేతురు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అయ్యా నీకు తెలుసా? ఇప్పుడు కొన్ని బాధ్యతలు అప్పచెప్తాను. నా గొర్రెలను పెట్టుము, నా గొర్రెలను కాయము, నా గొర్రె పిల్లలను ఆమె. హల్లెలూయా. ఎవరు యేసును ప్రేమిస్తారో వారికి బాధ్యతలు, చాలా పరిచర్య ప్రేమించిన వాళ్ళకి దేవుడు ఏమి సరుకులు అప్పచెప్పాడు. అప్పుడు నాకు పెట్టుకోవే కదా. తర్వాత పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఏం చేశారు చెప్పండి? అద్భుతంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38-39 వచ్చిన మీరు మారు మనసు పొంది ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో పొందుడి, వరమును పొందుతారు అన్నాడు. అనగా యేసు మన దేవుడు మన వారందరికీ ఏ వాగ్దానం చేసే దేవుడు? పరిశుద్ధాత్మను నేను అందరికీ ఇస్తాను. కొంతమంది అయితే పరిశుద్ధాత్ముడు అంటే ఇది కాదు అంటా ఉంటారు. కనుక పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వెంత ప్రయాసపడి ఎంత దొల్లు ఏమీ కార్యాలు జరుగుతాయి. కనుక పరిశుద్ధాత్మ, పేతురు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అద్భుతమైన ప్రసంగం చేస్తాడు. ఏంటి అద్భుతం అంటే, అందరూ వచ్చి ఏం చేస్తారు? ఎరుసలేములో ఉన్నవాడు సంఘం అంతా కొత్త మధ్యతో తాగి ఎదురు మాటలు మాట్లాడుతున్నారు అన్నప్పుడు అతడు ప్రవచనాలు ఎత్తి ధైర్యంతో మాట్లాడుతున్నాడు సంగతి. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు కొరకు, పరిశుద్ధాత్మతో యేసు కొరకు ఏదైనా వదులుకోవటానికి సిద్ధపడతాం, ఎంతకైనా తెగిస్తాం. ఆఖరికి యేసు ప్రభు లాగా సిలువేయవలసి వచ్చినా యేసు ప్రభు అంత యోగ్యుని కాదు, కానీ నన్ను తల్ల కిందలుగా సిలువేయమని సిలువేయించుకున్నారట పేతురు. ఆమె హల్లెలూయా. పేతురు నిలబడితేనే స్వస్థతలో జరిగింది.
ఎవరి వల్ల సాధ్యం? పేతురు నేడలో లేదు, పేతురు నింపిన పరిశుద్ధాత్మలో. హల్లెలూయా. ఈ రోజున మనందరం కూడా సేవలు పరిశుద్ధాత్మతో నింపబడుగాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మలు ఉన్నప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అలాంటి కార్యాలు ఈ సంఘములో ప్రభువు జరిగించునుగాక. హల్లెలూయా. సరే, ఇక నేను ముగింపులోకి వస్తా ఉన్నాను. చాలా మంది ఇక్కడ అందరూ దైవజనులు చాలా దూరం నుంచి వచ్చారు, మంచి వాతావరణం పంపించారు. ఏదైనా మనం దేవుడి కొరకు నిలబడతాం. ఇంకొక మాట ఏమిటంటే, వస్తున్న 6:10 మనం చూస్తే ఒక అద్భుతమైన ప్రసంగం చేస్తా ఉంటుంది. ఎవరు అంటే స్టెఫను. స్టెఫను సేవకుడు కాదు. స్టెఫను ఎవరు? ఒక సంఘ పరిచారకుల్లో పెద్దల్లో ఒక ఆయన. ఒక సందర్భంలో ఒకరు అద్భుతమైన ప్రసంగం మోసే కానించి చక్కగా దావీదు కానించి వివరించుకుంటూ వస్తారు. వివరించుకుంటూ వస్తే చాలా మంది ఏం చేస్తారన్నా, పళ్ళు రాళ్ళు చేపలతో పట్టుకున్నారు. నేను చెప్పాలనుకునే మాట ఏంటంటే 6:10 చూస్తారు. మాట్లాడుటయందు ఒకడు అదుపరిచిన జ్ఞానమును. ఆమేన్. హల్లెలూయా. అందరూ గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు అలాంటి జ్ఞానం ఇప్పుడున్న సేవకులైన మనందరికీ ప్రవహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. శత్రువులు విజృంభిస్తున్న ఈ రోజుల్లో దేవుడు అలాంటి జ్ఞానం మనకి ఇచ్చునుగాక. చివరి వ్యతిరేకించేవాళ్ళట ఆత్మదేవుడు అతనికి అదుపరిచిన జ్ఞానమును ఎదురాడే వాళ్ళకి నోట మాట్లాడకుండా చేశాడు. పరిశుద్ధాత్ముడు జ్ఞాన సంపూర్ణుడు. అర్థమైంది. ఈ రోజుకి కూడా మన వాళ్ళు డిబేట్లో చక్కటి విషయాలు చెబుతారు. ఓడిపోయి ఏం చేయలేక ఏం చేస్తారో దుర్భాషలాడి గొడవలు పెడుతూ ఏదేదో చేస్తారు. దేవుడు జ్ఞానం కదా, ప్రవీణ్ పగడాల గారికి అంత జ్ఞానం ఇచ్చాడు. ఏ బుక్కులోనైనా ఏ కాలంలోనైనా ఎలాంటి అడిగిన ప్రశ్నకైనా జ్ఞానం నిద్రించడానికి ఏం చేశారు? సంప్రేషణ. తెలివైనోడు చేతనైనోడు ఉంటే ఏం చేయాలి? ఆయనకి దేవుడు ఇచ్చిన జ్ఞానం. ఇక్కడ స్టెఫను కూడా అటువంటి జ్ఞానం ఇచ్చాడు. మరొకసారి మాట చెప్తామా? అతడు మాట్లాడుతూ ఎందుకు అతడు అనుభవించిన జ్ఞానమును అది సంగతి. హల్లెలూయా. అందులో ఏముంది? స్టెఫనులో ఏమీ లేదు, కానీ అతనిని ప్రేరేపించిన ఆత్మ. రోజున సువార్తలో దేవుడు మనల్ని ప్రేరేపించిన ఆత్మతో మాట్లాడడం కాక, మన సంఘాలలో దేవుడు ఆత్మతో ప్రేరేపించినట్టుగా మాట్లాడడం కాక, అలా మాట్లాడినప్పుడు ఎంతమంది శత్రువులో ఏమీ చేయలేదు. అగపరిచిన జ్ఞానం, ప్రేరేపించిన ఆత్మ. ఆత్మతో మనం నింపబడుగాక. ఇక తర్వాత మాట ఒక్కటి ముగించుకుందాం. నేను చెప్తాను. అదే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో చూస్తే ఇతరు కూడా సంఘ పెద్ద ఫిలిప్పు గారు అన్నమాట. 29వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోవని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆత్మ నడిపిలో ఉన్న వారికి దేవుడు ఎలా బోధిస్తాడో చక్కగా చూటిగా తేటగా మాట్లాడతారు. చాలా మంది పరిశుద్ధాత్మలు ఏమంటారంటే, మొత్తం కుర్రోడు తెలుసు తెలియకో నా ముందు మాట్లాడుతూ ఆ వెంపలో పరిశుద్ధాత్ముడు వ్యక్తి కాదు శక్తి అంటాడు. శక్తి కాదు, ఆయన వ్యక్తి. ఆయన వ్యక్తట. వ్యక్తి అంటే ఏంటి? ఆయన దుఃఖించాడు, ఆయన బాధపడ్డాడు బైబిల్లో కదండి. ఆయన ఎన్నో చేసినట్టు మనకి లేఖనాలు. ఆయన వ్యక్తి త్రిత్వంలో ఎవరు తక్కువ కాదు. సరే, ఈ సందర్భంలో ఆత్మల రక్షణలో పరిశుద్ధాత్ముడు ప్రేరేపించే ప్రేరేపణ చూసారా ఎంత అద్భుతంగా అంటే, ఒక ఇథియోపియా నపంచుకుడు ఆ ఊరికొచ్చి యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుకుంటూ అర్థం కాకెళ్ళిపోతున్న సందర్భం అని చూడండి. ఇతడు కూడా ఫిలిప్పు పాస్ గారు కాదు, సంఘ పెద్ద. ఇతన్ని ఆత్మలో ప్రేరేపిస్తా ఉన్నాడట. ఓ ఫిలిప్పు, గాజాకి వెళ్ళేటువంటి అరణ్య మార్గాల్లో ఒక రథం, నువ్వు దాన్ని కలుసుకోవాలి. అతడు రథాన్ని అందుకోవడం మామూలు విషయం కాదు, కానీ ఆత్మ ప్రేరేపణ బట్టి అతడు ఆ రథాన్ని కలుసుకున్నాడు. చూడండి, ఆత్మ ఎలా చెబుతుందో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
కొంతమంది ఆత్మ ప్రేరేపణ కూడా అనిసిపెట్టేసి వాళ్ళు ఉంటారు, పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఆత్మ ప్రేరేపణ అనిసిపెట్టేసి పట్టించుకోలేదు కనుక ఆత్మకి ఏం చేస్తారో వదిలి వెళ్ళరు కానీ పని చేయడం మానేస్తారు. ఆమె కాకపోతే వీళ్ళు కొంతమంది ఏం చేస్తారు, మౌనం వహిస్తారు. ఏం అడిగినా ఏమడిగినా పరిశుద్ధాత్ముడు కూడా ప్రేరేపించినప్పుడు వినకపోతే ఆత్మను దిగజార్చుకుంటే ఆర్కి వేసుకునే పరిస్థితులు ఉంటే ఆయనకి మౌనే అయిపోతారు, వదిలి మాత్రం దేవునికి స్తోత్రం. సరే, ఇతను వెళ్ళటం జరుగుతుంది, అద్భుతంగా వ్యక్తికి స్వార్థ చెప్పడం జరుగుతుంది, అద్భుతంగా తనకి బాప్తిజం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫిలిప్పును మళ్ళీ ఆత్మ ప్రేరేపించినప్పుడు అతడు మరి ఆత్మ ద్వారా కొనుక్కోబడి అక్కడ జ్యోతిలో కనపడ్డాడన్న. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ ఎంత బలం అంటే రైలు కన్నా వేగం, ఫ్లైట్ కన్నా వేగంగా తీసుకెళ్తాడు. మనకి ఆహాబు ఏలియా విషయంలో చూస్తే కొండ మీద కలిపేల కొండ మీద అవన్నీ జరిగిపోతాయి. ఇక వర్షం వచ్చేంత వెళ్ళమంటాడు ఆహాబు కదా. ఆహాబు రథం తట్టుకుని ఎదురయ్యకి వెళ్ళే లోపల ఈయన అక్కడ కొండపైన 7 మార్లు ప్రార్థన చేయటం, శిష్యుని వెళ్ళి చూడమంటాం అన్ని చేసిన తర్వాత అప్పుడు నోరం పెట్టినాక మరి పరిగెత్తికెళ్తా ఉంటే ఆహాబు రథం కంటే ముందు రోజు ఎదురయ్యకి ముంగడికి వెళ్ళిపోవాలంటే లేఖనాలు చెప్తాయి. ఆమె హల్లెలూయా. అంటే ఎంతగా వాళ్ళు సుడిగాలి పర్యంతము ప్రయాణం చేస్తారు. ఏంటయ్యా ఇదంతా అంటే దేవుని స్తోత్రం చెప్పండి. రోజున అనేక మంది దైవజనులు ఆత్మ ద్వారా సంఘాలు కట్టి కొద్ది రోజుల్లోని 100,000 లక్షలాది ఆత్మలు కడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. అంటే అందరికీ ఒకే సమాధానం కూడా ఇవ్వకపోవచ్చు, మనకు 10 మంది ఇవ్వచ్చు, 20 మంది ఇవ్వచ్చు, ఎంత మంది ఇచ్చినా ఇదంతా కూడా ఆత్మ కార్యాలు. ఆమె హల్లెలూయా. కనుక నేను ముగించబోతున్నాను. దేవుడు ఈ రోజు మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది కానీ మనం ఏమవకూడదు, శక్తి చేత బలం చేత ఏ కార్యం జరగదు కానీ దేవుడు ఆత్మ ద్వారానే ఆత్మ కార్యాలు జరుగుతాయి. ఆమె హల్లెలూయా. కనుక ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎట్లుంటే అక్కడ స్వాతంత్రం కలుగుతుంది. కనుక మరి దేవుడిచ్చిన ఆత్మను మనం ఆర్పు వేసుకోకూడదు. ఏం చేయాలి? పెంపొందించుకోవాలి, నూనె పోసుకోవాలి. నూనె అంటే ప్రార్థన, ఇలాంటి నల్లకి పెట్టుకోవాలి. ఆమె హల్లెలూయా. కనుక అలాగే ఉన్నప్పుడు దావీదు ప్రార్థన చేస్తాడు, వివరించుకోలేదు. 51వ కీర్తనలో ఏమని పాపం చేసినప్పుడు ఈ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయొద్దయ్యా, నా యొద్ద నుండి నీ పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మను తీస్తే ఏమనదు, శూన్యం. ఎవరు సౌలులోంచి పరిశుద్ధాత్మను తీసేసినప్పుడు ఏమైపోయింది? అతని బ్రతుకు నీచంగా చనిపోయింది. అదే పరిశుద్ధాత్మ తీసుకుంది. ఈ రోజున ఇంత ధైర్యం, ఇంత కృప, ఇంత నమ్మకం. అలాగే నీకు మనకి ఎదుగులు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు లేవంటే ఎవరు తగ్గాలనుకున్నాయి. ఆమె హల్లెలూయా. కానీ దేవుడు ఆత్మలో మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి సంసోనును బలపరిచిన ఆత్మే మనలను బలపరచును గాక. సౌలును బలపరిచిన ఆత్మే దేవుడు మనతో ఉండి మనలను కూడా బలపరచును గాక. యెహోవా కాలేబును బలపరిచిన ఆత్మ దేవుడు మనలను బలపరచును. పేతురును బలపరిచిన ఆత్మ మనలను బలపరచును గాక. అలాగే స్థెపను అదుపరిచిన జ్ఞానం ప్రభు మనకి ఇచ్చిన గాక. పిలుపు ఎలాగైతే అవసరం ఉన్న చోటికి ఆత్మ ప్రేరేపించబడి పరుగులెత్తుకుంటూ సేవ చేశాడు. ఇక్కడ ఉన్న దైవ సేవకులందరికీ అలాంటి ఆత్మ ప్రేరేపణతో పరుగులెత్తు నశించిపోతున్న ఆత్మ కొరకు మనం ముందుకు సాగిపోదుగాక. అట్టి కృప మన దేవుడు మనకిచ్చుగాక. ఈ స్తుతి ఆరాధన, అభిషేక అగ్ని అభిషేక స్తుతి ఆరాధన మనందరూ ఒక బలమైన అభిషేకం దిగబెట్టుగాక. మన పరిచర్యలో మార్గాలను ప్రభు బలపరిచిపోగాక. ఈ 10వ నెలలో చూపించి ఉన్న ఈ 2-3 నెలల కాలంలో దేవుడు మన ద్వారా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, బలమైన కార్యము ప్రభు చేయుగాక. శత్రువులను కూర్చుగాక. దేవుడు కార్యాలు, దేవుడి సంఘాలు అవసరంతో దేవుడికి పరిగెత్తుకుని పరిచయించుగాక. అట్టి ఆత్మ ద్వారా దేవుడు అందరినీ ఇక ముందు సమయాల్లో బలపరిచి, దీవించి, రక్షించి, ఆశీర్వదించును గాక.